ఉప్పల్ భగాయత్లో వంజరి కుల ఆత్మగౌరవ భవనం వంజరి భవన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, విహెచ్ ఎంపీ ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ వంజరి భవన్ అభివృద్ధికి ₹2 కోట్లు కేటాయిస్తామని ప్రకటించారు. భవనాన్ని కేవలం శుభకార్యాలకే కాకుండా విద్యా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం వినియోగించాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. భవిష్యత్తులో మన ఐక్యత ద్వారా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మన సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే మన సాహిత్యమైనటువంటి ఆలోచనతో కలిసి పనిచేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. తప్పకుండా మీ ఆలోచన మేరకు ఇప్పుడే గడ్డం ప్రసాద్ కూడా మంత్రి గారు కాలేజీ వెంకటేశ్వర, లక్ష్మారెడ్డి గారు, హనుమంతరావు గారు, అదేవిధంగా అందరూ కోరిన విధంగా ఈ వంజర కులానికి సంబంధించి వాస్తవంగా మీరే చెప్పాలని చెప్తున్నారు. మీ దగ్గర ఆర్థికంగా ఉన్నాయి, పక్క విషయాలంటే ఆర్థికంగా ఉన్నారు. ఆయన ప్రభుత్వంలో మన హక్కు వాళ్ళని కాబట్టి ₹2 కోట్ల రూపాయలు కేటాయించి విద్యార్థి నాయకుడిని నా సోదరుడు ఆనాడు నలుగురు జిల్లా నేను కరీంనగర్ జిల్లా ఎస్పీగా, రాష్ట్ర ఎంపీగా, కార్పొరేట్ ఎంపీగా, మంత్రిగా ఈ రోజు ఇక్కడికి వచ్చినంటే విద్యార్థులకు సంబంధించిన అంశాల పట్ల అందరూ మన పిల్లల చదువుగా సిద్ధ పెట్టాలని కోరుతున్నాను. కులాల సందేశం తప్పకుండా ఎలా కార్యాలయం ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎదగడానికి కులం కాదు, డబ్బు కాదు, బంగారం కాదు, భూమి కాదు, ఒక చదువు మాత్రమే. ఆ చదువు మనమంతా వచ్చేందుకు గట్టిగా చదువుకొని ఉన్నత స్థానాలు అనుభవించాలని ఒక తోటి బలైన వర్గాల బిడ్డగా కోరుతా ఉన్నాం. మా అన్నందరూ స్వచ్ఛంగా అర్థం కాలేదు. ఇప్పుడే పక్కన పట్టకాలలో మీటింగ్ వచ్చినాం. పట్టకాలలో అంటే కత్తిరి వాళ్ళు వాళ్ళ కులంలో చెప్తే మా హనుమంతరావు ఇయ్యాలని పూర్తిగా తెలియజేయాలంటున్నాడు. ఎవరు కూడా వాళ్ళ వరకట్నాలు తీసుకోవాలి. వరకట్నం దగ్గర పెళ్లి చేస్తారు కదా. వరకట్నాలు తీసుకోకుండా వాళ్ళు మరి చిన్నగా ఉన్నటువంటి వాళ్ళంతా పరస్పరంగా వరకట్నాలు తీసుకోమని చెప్తారు. వాళ్ళ దాంట్లో చదువు కోసం ప్రోత్సహించి వాళ్ళ దగ్గర పక్కనే వాళ్ళ దగ్గర భవనం మరి స్కిల్ డెవలప్మెంట్ కొరకు లేదా మీ దగ్గర చదువుకున్న ర్యాంకర్స్ ను ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. దీని మీద వచ్చే ఆదాయాన్ని వెంకటేశ్వర తగ్గలేదు, కానీ దీని మీద వచ్చే ఆదాయాన్ని మీ వంజర కులంలో చదువుకొని ఆర్థికంగా లేని వాళ్ళకి సహకారం